ఫ్యాక్షన్ రాజకీయాలకు ఫుల్ స్టాప్ పెట్టాలని మంత్రి లోకేష్ అన్నారు. ఫ్యాక్షన్ కు అడ్డుకట్ట వేసే బాధ్యత కుటుంబాలను ఆదుకునేందుకు చర్యలు చేపట్టామని స్పష్టం చేశారు. ఏపీ పబ్లిక్ సర్వీస్ నియామకాల బిల్లు సవరణకు సంబంధించి బిల్లును మంత్రి లోకేష్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. 2025 సెప్టెంబర్ 27న అసెంబ్లీలో ఈ బిల్లు ఆమోదించి శాసనమండలికి పంపించామని ప్రస్తావించారు లోకేష్. అక్కడ బిల్లు ప్రవేశపెట్టలేదని 100 రోజులు దాటడంతో మళ్లీ బిల్లు అసెంబ్లీకే వచ్చిందని చెప్పుకొచ్చారు మంత్రి. 2004 తర్వాత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో 164 మంది తెలుగుదేశం కార్యకర్తలను దారుణంగా చంపేశారని మంత్రి నారా లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. వారి పిల్లలు ఫ్యాక్షనిజంలోకి వెళ్లకుండా మంచి భవిష్యత్తుండే విధంగా తాము చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు. బీసీ వర్గానికి చెందిన తోట చంద్రయ్యను 2022 జనవరి 12న దారుణంగా హత్య చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రయ్య కుమారునికి ఉద్యోగం ఇవ్వడం కోసం కూటమి పార్టీలు సమ్మతించాయని తెలిపారు. ఇక గతంలో శాసనసభలో ఈ బిల్లుకు ఆమోదం లభించిన శాసనమండలి దాన్ని పక్కన పెట్టిందని చెప్పుకొచ్చారు లోకేష్. ఫ్యాక్షనిజం రాజకీయాలకు ఫుల్ స్టాప్ పెట్టాలి అంటూ లోకేష్ వ్యాఖ్యానించారు. బలహీన వర్గాలకి చెందిన ఒక వ్యక్తికి ఉద్యోగం ఇచ్చే లక్ష్యంతో ప్రభుత్వం ఉంది. ఇది ఆపాలన్న లక్ష్యంతోనే ఆనాడు అక్కడ కౌన్సిల్లో ముందరికెళ్లకుండా మేము ఒకటే చెప్పాం, బిల్ని రిజెక్ట్ చేస్తారా చేయండి, మేము ఇక్కడ పాస్ చేసుకుంటాం, ఆ హక్కు మాకు ఉంది హౌస్ అని చెప్పాం. కానీ పాస్ చేయకుండా పెట్టారు అధ్యక్ష. కానీ ఒకటే అధ్యక్ష, ఎవరు ఆపలేరు. ఇది ఒక పవిత్రమైన బాధ్యత. ఈ బిల్ తీసుకుంటే ముందరికెళ్లేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇది ఈ తోట చంద్రయ్య కుటుంబానికి అన్యాయం కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ఏ కుటుంబానికి ఇలా అన్యాయం జరగకుండా లక్ష్యంతో మేము ఉన్నాం అధ్యక్ష. ఈ బిల్ని అందుకే తిరిగి మళ్ళీ శాసనసభ ఏకగ్రీవంగా పాస్ చేయాలని ఈ సభాముఖంగా నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా అధ్యక్ష. ఇది ఒక ఫేవర్ కాదండి, ఒక చారిటీ కాదండి, ఇది ఒక బాధ్యత అండి మనందరిది. మనందరం ఇది ఒక బాధ్యతగా తీసుకోవాలి. ఫ్యాక్షన్ కి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఇలాంటి కుటుంబాలను ఆదుకోవాల్సిన అవసరం మనందరి పైన ఉంది. అందుకే శాసనసభని ఏకగ్రీవంగా ఈ బిల్కి ఆమోదం తెలపాలని గౌరవ సభ్యులందరినీ నేను కోరటం జరుగుతున్నాను.